తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఒక పెద్ద హీరో సినిమా మధ్యలో ఉండగా మీ సినిమా మీ డైరెక్టర్గా మీ పేరు ఆయన పేరు వద్దు అని అంతదాకా తీసుకొచ్చారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఆయన పేరు కూడా ఇవ్వద్దు అన్నంత. అలాంటి అది నిజమేనా ఆ రూమర్? ఒక పెద్ద హీరో ఎవరో చెప్తే నేను పనిచేసిన ఒకే ఒక పెద్ద హీరో నాగార్జున గారు 2 సార్లు పనిచేసి. అదే బాస్ సినిమా. బాస్ సినిమా డైరెక్టర్గా నా పేరు ఏదైనా అసలు ఆయన ఎప్పుడు అస్సలు ఏదో చిన్న ఇష్యూలో అస్సలు పొరపాటున కూడా ఆయన అనలేదు. సో రైటర్గా ఓకే ఓకే. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వమో కథా దర్శకత్వమో ఏదో ఉండేది నాకు. బాస్ సినిమాకి మా నేనున్నానికి పనిచేసిన పరశుర్ బ్రదర్స్ లేరు, భూపతి రాజా లేరు. నా గురించి నేను రిక్వెస్ట్ చేసి పెట్టుకున్న బలభద్రపాత్రుని రమణి గారు ఉన్నారు. నాతో ఎక్కువ ట్రావెల్ చేసింది ఆవిడ, నవల రచయిత్రి. నేను ఒక ప్రేమ్ నగర్ లాంటిది, అంటే మన ప్రేమ్ నగర్ సెక్రటరీ లాంటి ఒక ఈగోయిస్టిక్ బాస్ అండ్ సెక్రటరీ లవ్ స్టోరీ కావాలి అని చెప్పినది నాగార్జున గారే. అంటే ఆ రూట్లో కావాలి, ఆయన కథ చెప్పరు. నాన్నగారు చేసిన సినిమాలో కొంచెం మోడర్న్గా ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది కదా. ఒక ఆఫీస్లో ఖుషీ లాంటిది అనుకోండి, సపోజ్ బిట్వీన్ బాస్ అండ్ సెక్రటరీ. దాన్ని ఎలా చేస్తారు అని చెప్తే నేను ఫస్ట్ శంకర్ అని ఒక రైటర్తో కూర్చున్నాను. మేము ఇద్దరం అరకెళ్ళాము. సో తను చాలా వెర్షన్స్ చేశాడు. ఫైనల్లీ అది ఎక్కడో సెకండ్ హాఫ్లో ఎవరికి తెగలేదు అది. సో తర్వాత చూస్తే సినిమా స్టార్ట్ అయ్యే టైంకే అతను లేడు. బట్ అప్పటికే 8-9 నెలలు అందరం రకరకాలుగా కంట్రిబ్యూట్ చేసి వర్క్ చేసాం. శివప్రసాద్ రెడ్డి గారి ఐడియాస్ ఉన్నాయి, హీరో ఐడియాస్ ఉన్నాయి, నావి ఉన్నాయి. సో మొత్తం మీద రిజిస్టర్ చేసి కథ నాదని వేసేసాం. సో ప్రెస్ మీట్లోనూ అన్నింట్లోనూ విఎన్ ఆదిత్య కథ అని వచ్చేసింది. దానికి మాకేమో 2 వీక్స్ నోటీస్ రిఫరెన్స్ ఉంది. అది ఒక రకంగా కలగాపులగం. నాగేశ్వరరావు గారి సినిమాలు ఉన్నాయి, క్లాసిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సీన్స్ అన్నీ మోడర్న్గా రాసుకున్నాం. ఏది మా చూసిన సీన్ రాయలే. మన్మధుడినే గుర్తు చేస్తుందిగా అది కూడా. మన్మధుడు అన్నది అంటే క్యారెక్టర్లో ఉన్న ఈగోయిస్టిక్ క్వాలిటీస్ వల్ల సేమ్ హీరో అవ్వటం వల్ల అలా వస్తుంది తప్ప పెద్దగా మన్మధుడే అసలు వాట్ ఉమెన్ వాంట్స్ ఆన్ ద లైన్ ఏవో 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి. దీనికి 2 వీక్స్ నోటీస్ స్ట్రైట్ రెఫరెన్స్ ఉంది. సో నా ఇంటర్వెల్ బ్లాక్ యాజ్ ఇట్ ఈస్ 2 వీక్స్ నోటీస్. సో అలా ఉన్నప్పుడు కథ ఎవరో ఒకళ్ళ పేరు కావాలిగా, ఒక పిల్లి కావాలి. ఆ మెల్లగా నేను గంట కట్టేసి తర్వాత రిలీజ్కి బిఫోర్ ఏదో అది కూడా అసలు ఏమాత్రం సినిమాకి సంబంధం లేని ఇష్యూ వల్ల ఆయన నాగార్జున గారు హర్ట్ అయ్యారు యాక్చువల్లీ నా వల్ల. సో శివప్రసాద్ రెడ్డి గారికి ఆయనకి చాలా మంచి రిలేషన్షిప్ ఉండే. ఆ రిలేషన్షిప్ ఎవరి వల్ల స్ట్రెయిన్ అయినా వాళ్ళ మీద ఆయనకు కోపం వస్తుంది. అది సహజం. అది నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థర్డ్ పర్సన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో వాళ్ళిద్దరి మధ్యన నాకు తెలియదుగా మన వల్ల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సఫర్ అవుతారా అని కానీ, అలా అయ్యేలా మనం ఉంటామని కానీ అసలు ఇలాంటివి మన మైండ్లో ఉంటుంది. అంటే అది ఇంటెన్షనల్గా ఉండదు. దేనో నాది కూడా అన్ఇంటెన్షనల్ అనే వాళ్ళకి కూడా తెలుసు. బట్ ఏదో ఒక అపార్థం జరిగిపోయింది. అది కూడా ఏం లేదండి. మార్నింగ్ మర్చిపోయాను, ఇదే రీజను. మధ్యాహ్నం ఏమో ఆట ప్రెస్ మీట్ జరిగింది, సాయంత్రం బాస్ ఆడియో ఫంక్షన్ జరిగింది కృష్ణ ఒబ్రాయ్లో. సేమ్ డ్రెస్సు, నేను ఇక్కడి నుంచి అక్కడికి జంపు, సేమ్ ప్రెస్. అక్కడేమో అందరూ నాకు స్టేజ్ మీద బాస్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎవరు? సిద్ధార్థ్, దేవిశ్రీ, ఎంఎస్ రాజు గారు, చోటా గారు, పరశుర్ బ్రదర్స్ అందరూ బాస్ వస్తుంది, మా డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సో ఒక రకంగా బాస్ ప్రస్తావనే ఎక్కువ నడిచింది అప్పటికి, ఆట కంటే కూడా నా విషయంలో, నా టాపిక్ వచ్చినప్పుడు. అలా వెంటనే ఇంకో 2-3 అవర్స్ తర్వాత బాస్ ఫంక్షన్ అక్కడ కృష్ణ ఒబ్రాయ్లో. నేను అన్నాను, నేను ఎక్కువ మాట్లాడినాను నన్ను, అంటే నేను అసలు మాట్లాడినాను, ఐ కెప్ట్ క్వైట్. అది నాగార్జున గారికి ఎలాగ రిఫ్లెక్ట్ అయింది చేశారంటే, వేరే ఎవరో సంబడి మిడిల్ మెన్ ఉంటారుగా ఎప్పుడును, ఏ పెద్దవాళ్ళకైనా అది తప్పదుగా. సో వాళ్ళు ఇగో ఎంఎస్ రాజ్ సినిమా గురించి మాట్లాడాడు, శివప్రసాద్ రెడ్డి సినిమా గురించి అసలు ఎక్కడ
మాట్లాడలేదంటే నాకు అసలు ఇంత స్కీములు నాకు ఆ విషయంలో అసలు ఎలాంటి మైండ్లోనే లేదు. నేనేదో రాఘవేంద్ర గారు కూడా సాధారణంగా మాట్లాడరు కదా, మనం ఒక ఫంక్షన్కి కామ్గా ఉంటే పెద్ద పోయేదేం లేదు, మనం అంత సింపుల్ థాట్ ప్రాసెస్. అండ్ ఎస్పెషల్లీ నాగార్జున లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మిగిలిన ఎవడు మాట్లాడే కంటే మొత్తం ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్ అక్కడే ఉంటుంది కదా. ఆయన చెప్తాడు డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, ఆడియో గురించి. సో అదే ఫైనల్, అదే ఆల్మోస్ట్ ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన తీర్పు లాంటిది అది. ఇంకెవడు దాని మీద మాట్లాడగలిగిన వాడు ఎవడు ఉండడుగా. ఏ ప్రాజెక్ట్గా ఆ హీరోయే కదా అల్టిమేట్ అని నేను కామ్గా ఊరుకున్నా. ఆ తర్వాత అది చిలవలు పొలవలు అయ్యింది. తర్వాత వేరే వేరే వాటి మీద ఇంకా ఒకసారి మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. మనం తర్వాత తెలిసి చేసినా తెలియక చేసినా అది మనకు తెలీదు, ప్రతిదీ నెగిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. అది హ్యూమన్ లైఫ్లో ఉండేది, ఐఎమ్ నో ఎక్సెప్షన్. సో అలాగే ఏమైందంటే ఆయన మేకప్ రూమ్లోకి పిలిచారు ఒకరోజు. బాస్ లాస్ట్ సలోనితో సాంగ్ తీస్తున్నాం, పిలిచి శివప్రసాద్ రెడ్డికి నీకు ఏదో ఇష్యూ ఉందంట కదా. నాకేముందని, రెండో సినిమా చేస్తున్నాం ఇష్టపడి, నువ్వు నా పెద్ద కొడుకు లాంటి వాడు అన్న ప్రొడ్యూసర్ ఆయన. 7 సినిమాలు వరుసగా నా బ్యానర్లో కోదండరామరెడ్డి గారు చేశారు, తర్వాత నువ్వే చేస్తున్నావు అని చెప్పి ప్రామిస్ చేసిన ఆయన. నా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా నాతో సినిమా తీసిన ఆయన. నా ముందర సినిమా ఆయన ఆడకపోయినా ఆదిత్య మా డైరెక్టర్ అంటే మా డైరెక్టర్, అలా ఏ ప్రొడ్యూసర్ ఉంటాడు. సో నాకేం ఇష్యూ ఉంటుంది బేసికల్లీ, నేను అలాంటి కాదు. అంటే కాదు, మీ ఇద్దరికి కనుక ఏదైనా ఇష్యూ ఉంటే నువ్వు రైటా రాంగా కూడా నేను ఆలోచించను, నేను శివప్రసాద్ రెడ్డే రైట్. నాకు మా ఇద్దరు రిలేషను మీరు చేసే సినిమాల కంటే గొప్పదే అన్నాడు ఆయన. అంటే అయ్యా ఐ నో దాట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్, ఐ అడ్మిట్. సో అందుకని సాధారణంగా మీ దాకా అసలు ఏమి రాదు కదా. అంటే లేదు, ఆ శంకర్ అని ఫస్ట్ కూర్చున్నవాడు కదా, ఇప్పుడేమో నువ్వు ఆడియో పబ్లిసిటీలో కథ నీ పేరేసావంట, నువ్వు అసలు నీకేం రైట్ ఉందయ్యా, వాడెవడో రైటర్తో కూర్చుని. నేను అసలు షాక్, ఇది టాపిక్ అవుతుందని నాకు తెలియదు కదా. అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ స్క్రిప్ట్ ఇది, ప్రిపరేషన్ లేని ఎగ్జామినేషన్. అసలు సడన్గా శంకర్ అన్నవాడు ఎప్పుడో మానేసాడు అతను. ముహూర్తం టైంకే లేనివన్నీ మనం రైటర్గా అసలు ఎలా అనుకుంటాం గుర్తు కూడా లేడు. ఆ తర్వాత 11 పని అనిల్ రావిపూడితో సహా మొత్తం అందరు రాశారు అసలు. అనిల్ రావిపూడి నాకు అసోసియేట్ అప్పుడు. సో ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్. జలదంకి సుధాకర్ రాశాడు, పర్చూర్ బ్రదర్స్ అసిస్టెంట్. సో నాకు ఎవరెవరు పరిచయం ఉండి నచ్చిన ప్రతి రైటర్ తాలూకు కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టే నా పేరు వేశారు అందరికి. సో ఇదేంటిది ఇప్పుడు శంకర్ టాపిక్ తెచ్చి మళ్ళీ అతను కథకుడు అని నేను ఓకే, నాకు ఇంకా అసలు బాధ ఆగలేదు. ఇంత అంటే అప్పటికే మాది 4.5 years రిలేషన్షిప్. పర్సనల్గా నేను ఇల్లు కొంటుంటే ఫస్ట్ టైము నాకు ఇవ్వాల్సిన పేమెంట్ డైరెక్ట్గా బిల్డర్కి ఇచ్చాడు ఆయన, శివప్రసాద్ రెడ్డి గారు. ఆయన మిస్సెస్ చేతుల మీదుగా ఇప్పించాను. అది ఇప్పించి ఆ ఇంటికి కామాక్షి మూవీస్ పేరు వచ్చేలాగా పెట్టుకున్నాను నేను. అలాంటి అంత సెంటిమెంటల్గా ఎమోషనల్గా అటాచ్ అయిపోయిన ట్రావెల్ అస్సలు ఏమాత్రం వాళ్ళని హానర్ చేయకుండా, అసలు వాళ్ళతో ట్రావెల్ చేయకుండా 2-3 నెలలు పనిచేసిన ఒక రైటర్ లెవెల్కి నా రిలేషన్ని పడేశారని బాధే. అలా ఎలా చేయగలరు? ఇష్యూలు ఎవరికైనా వస్తాయి, విత్ ఇన్ ద ఫ్యామిలీ 100 వస్తాయి. బట్ సాల్వ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడే వేర్ యూ స్టాండ్ అన్నది తెలుస్తుంది. అలా ఎందుకు చేస్తుంటారని కూడా నేను అసలు ఎప్పుడు ఆలోచించలేదు. బట్ అలా ఎలా చేశారు అని చాలా బాధపడ్డాను. అండ్ రేపో మాపో సినిమా రిలీజు నేను ఐఎమ్ వెరీ మచ్ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ మై మూవీస్, నాట్ విత్ పర్సన్స్. ఎనీ డే నాకు సినిమా కంటే ఎవడు, నాతో సహా ఎవడు గొప్పడు కాదు. అది జరుగుతున్నప్పుడు అసలు నా మూడు మైండ్ సెట్ అన్నీ వేరేలాగా ఉంటాయి. నేను ఎవరిని పట్టించుకోను. వెన్ ఐ నో ఐఎమ్ డూయింగ్ రైట్, అవసరమైతే మీరు ప్రొడ్యూసర్ మీరే రాంగ్ డెసిషన్ చెప్తే కూడా నేను 4 అక్షంతలు వేసి చెప్పగలుగుతాను. అలా ఎవరి దగ్గర నేను నా ఐడియాలు దాచుకునో అలా ఎప్పుడూ లేను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే భీకరంగా చెప్తూ ఉన్న కెరీర్ నాది.
అలాంటిది డైరెక్టర్ అయిన తర్వాత అంత రెస్పాన్సిబుల్గా ఎందుకుంటాను? సో అప్పుడు నేను ఒకటే అడిగాను, సార్ ఈ సినిమా వరకు ఆల్రెడీ ప్రెస్లో చాలాసార్లు వచ్చేసింది, ఇప్పుడు తీసేస్తే కథా దర్శకత్వం 2 విఎన్ ఆదిత్య పేరు తీసేయండి, లేదా యాజ్ ఇట్ ఈస్గా ప్రెస్లో ఇదివరకు నుంచి ఎలా వచ్చిందో అలా కంటిన్యూ చేయండి, సడన్గా ఇంకొకటి పేరు వేసి నన్ను ఇన్సల్ట్ చేయొద్దు అని నా రిక్వెస్ట్. అది నా కెరీర్కి మంచిది కాదు, సినిమాకి కూడా మంచిది కాదు. ముంచితే మొత్తం ముంచేయండి, ఈ ప్రెస్లో ఏదొస్తే అది తీస్తే డైరెక్షన్తో సహా మొత్తం తీసి. ఏమన్నారు? అంటే పిచ్చా వేరే డైరెక్షన్తో, డైరెక్టర్ పేరు ఎలా తీసిస్తాము? సో అది కావాలంటే ఇది ఉంచేసి అనే. అప్పుడు నాగార్జున గారే, ఆయన ముందర నేను పిల్లాన్ని కదా అంటే నేను ఇంటర్లోను డిగ్రీలోను ఎగబడి సినిమాలు చూసిన స్టార్ హీరోలో ఆయన ఒకడు. సో ఆయనకి ఎప్పుడు నన్ను చూస్తే అదే భావం ఉండేది, ఏదో చిన్న కుర్రాడు పాపం ఏదో కష్టపడతాడు పాపం అన్నట్టే ఉండేది తప్ప ఆయనకేమీ పర్సనల్గా అసలు ఎప్పుడు లేదు. ఈ వాజ్ వెరీ కైండ్ అండ్ లైట్ హార్టెడ్ అండ్ జోవియల్ ఎనఫ్ అండి టు డీల్ విత్. అవుట్ ఆఫ్ ఆల్ బిగ్ స్టార్స్ ఆయన సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. సో మనకి భయమే ఇది, కంఫర్టబుల్గా ఉంచుతాడు మన ఆయన టు డిస్కస్ ఎనీథింగ్ వాట్ యూ వాంట్. సో నేను ఆయన అన్నాడే, రెడ్డి గారు ఇవన్నీ వదిలేసింది, లెట్ ఇట్ గో దిస్ వే, తర్వాత సినిమా అయిపోయాక చూసుకుందాం, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని మనం అనవసరంగా ఎందుకని. అప్పటికే నేను ఐ వాజ్ ఇన్ టు టీయర్స్, బొటబొట ఏడుపు వచ్చింది నాకు. అంటే నాకు ఒక హీరో ఎదురుకుండా అప్పటిదాకా చాలా బాగున్న రిలేషన్షిప్స్ ఓ పంచాయతీ లెవెల్కి కన్వర్ట్ అవ్వటాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నా పేరు తీస్తారా ఉంచుతారా ఇలాంటి భయాలు నాకు ఎప్పుడూ లేవు. నేను రాసిన సినిమాలకే కథ నా పేరు వేసుకోలేని నేను జెన్యున్గా నా కంట్రిబ్యూషన్ ఉన్న సినిమాలకే నేను అసలు నాకు దర్శకత్వం తప్ప వేరే పేరే నాకు ఇష్టం లేదు. నేను నిర్మాత నాకు ఇష్టం లేదు, రచయిత నాకు ఇష్టం లేదు, నటుడు నాకు ఇష్టం లేదు. నా పేరు వేరే ఏ ఫార్మేట్లోనూ నాకు పెద్దగా దాని మీద మోజు లేదు. అలాంటిది నేను అన్నానంటే ఒక రీజన్ ఉంటుంది, అప్పటికే అది వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు రాలేదన్నది టాపిక్ అవ్వకూడదని. మరి ఇది క్లారిఫై అవ్వలేదా తర్వాత కూడా ముగ్గురు మధ్యలో? ఆ తర్వాత ఎప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రయత్నం ఎవరికి అవసరమైతే వాళ్ళు చేస్తారు, ఎవరికి అవసరం లేదు ఎవరు చేయలేదు. ఓకే. ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది శివప్రసాద్ రెడ్డి గారితో? ఆ తర్వాత అసలు ఎప్పుడు కలవలేదు సార్.